మిడిల్ ఈస్ట్ అంటే అందరూ అనుకుంటారు పెట్రోల్ అని. అది ఆధిపత్య రాజకీయాల రంగస్థలం అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు తాజాగా ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం, ఉద్రిక్తత. ఇది మనం అనుకోవచ్చు ట్రంప్ సమయంలోనే ఇది వచ్చిందా అంటే కాదు. ఇరాన్, అమెరికా మధ్య వివాదం చాలా పాతది. అంటే మళ్ళీ ఈ పాత మంట సెగ రేపుతోందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఎందుకు ఈ ఇరు దేశాల మధ్య ఇంత ఘర్షణ వాతావరణం ఉంది? ఎందుకు ట్రంప్ అంతా యుద్ధం చేయడానికి మొత్తం తన సైన్యాన్ని యుద్ధానికి సంబంధించిన అన్ని రాకెట్ లాంచర్లను అన్నిటినీ ఇరాన్ చుట్టుముట్టు తీసుకెళ్లారు, సిద్ధంగా ఉంచారు. ప్రపంచమంతా వణికిపోతుంది ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. అయితే ఇరాన్ ఎలా స్పందిస్తుంది అనేది. ఒక పక్కేమో ఇరాన్ యుద్ధం తనపై దాడి చేస్తే ఎలా స్పందించాలి, అమెరికా, ఇజ్రాయెల్, వీళ్ళ మిత్ర దేశాలు మొత్తం వీళ్లకు సప్లై చేస్తుంది. బ్రిటన్ నుంచి, జర్మనీ నుంచి కావలసిన ఆయుధ సామాగ్రి అంతా ఇజ్రాయెల్కు, అమెరికా మిత్ర దేశాల నుంచి భారీ ఎత్తున వస్తుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వస్తువులన్నీ ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాల మీదుగా, ఒక పక్క టర్కీ ఉంది, సౌదీ ఉంది, వీళ్ళంతా అవకాశం ఇస్తున్నందువల్లే వీళ్ళ దాడి చేయడానికి వస్తున్నాయి. ఇరాన్ అంటుంది పలస్తీనాలో, గాజాలో ఎంతోమంది చిన్నారులు, మహిళలు, రోగులు అల్లాడుతున్న వాళ్ళకి కావలసిన మందు కానీ ఆహారం కానీ సరఫరా చేయడానికి ఈ గల్ఫ్ దేశాలు సహకరించకుండా అమెరికా మిత్ర దేశాలకు భారీ ఎత్తున గిఫ్ట్లు ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన యుద్ధ సామాగ్రిని ఇరాన్పై దాడి చేయడానికి, అలాగే ఫలస్తీనాలో దాడి చేయడానికి, అటుపక్క ఇజ్రాయెల్కు, అమెరికాకు సపోర్ట్గా వస్తున్న ఈ యుద్ధ సామాగ్రిని సపోర్ట్ చేస్తూ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. అందుకే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ఇరాన్ వారిస్తుంది. అసలు ఇద్దరి మధ్య ఎందుకు ఇంత ఘర్షణ వాతావరణం ఉంది, దాని చరిత్ర ఏంటి అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే 1953లో అప్పట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇరాన్లో ఎవరైతే ఎన్నుకోబడి అక్కడ అధికారంలో ఉన్నారో ఆయన పేరు మొహమ్మద్ ముస్దెహ్ను. అనే అతను ఉండేవాడు. అతని ఆధ్వర్యంలో ఇరాన్ పాలన జరుగుతూ ఉండేది. అయితే అమెరికా తనకు అనుకూలంగా అతను లేడు, అక్కడ ఉన్న చమురు నిల్వల్ని తాము ఆధిపత్యం తీసుకోవడానికి సిఐని వాడి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసి అమెరికా మొత్తం అక్కడ ఉన్న చమురు నిల్వల్ని తన గుప్పెట్లో పెట్టుకుని తన తొత్తు అయిన షాను అక్కడ నియమిస్తుంది. షా పాలనలో ఇరాన్లో అమెరికా ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగింది. అయితే 1979లో అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలో వచ్చిన విప్లవంతో షా పారిపోతాడు. ఒక కొత్త ఇరాన్ని క్రియేట్ అవుతుంది. వాళ్ళ బేస్ ఐడియాలజీ ప్రకారంగా ఒక పక్కేమో ఇజ్రాయెల్, పక్కనే ఉన్న ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం రావటం, ఇరాన్ మిత్రదేశమైన అమెరికా అది చూసి, అంటే తన అనుకూలమైన ప్రభుత్వం లేదు, తమ వ్యాపారాలు కానీ తాము అనుకున్నట్టు అక్కడ ఉన్న పెట్రోల్ దోచుకోవడానికి అవకాశం లేకపోవడంతో అప్పటి నుంచే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈరోజు ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ కాదు, 1979 నుంచి ఆ ఘర్షణ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు అది ఇంకా మంట ఎగసిపడుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి మనం ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే 1979 ఇస్లామిక్ విప్లవం ద్వారా వచ్చిన అయతుల్లా ఖొమైనీ ఆ టైంలో అమెరికన్ దౌత్య కార్యాలయంపై దాడి చేయటం, 444 రోజుల పాటు అక్కడ ఈ సిబ్బందిని దిగ్బంధనంలో ఉంచడం పెద్ద వివాదం అయింది. అప్పటి నుంచి ఆ ఘర్షణ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే అమెరికా ఏం చేసిందంటే ఇరాన్లో అణు కార్యక్రమాలు జరుగుతున్నాయి అని దానిపై ఆంక్షలు విధించడానికి ప్రయత్నం చేసింది, ఆంక్షలు విధించింది. అయితే మేము తమ భవిష్యత్ అవసరాల కోసం అభివృద్ధిలో భాగంగానే అణు కార్యక్రమాలు చేపట్టామని ఇరాన్ చెప్తున్నప్పటికీ కాదు, అణువస్త్రాలని ఇజ్రాయెల్పై ప్రయోగించడానికే ఇరాన్ తయారు చేస్తుందనేది ఒక ఆరోపణ. అయితే ఈ ఘర్షణ కంటిన్యూ కావడం, యుద్ధం అంచు వరకు వెళ్ళడంతో అప్పట్లో 2015లో ఒబామా ఆధ్వర్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ ఒప్పందాన్ని చెత్త ఒప్పందం అంటూ ట్రంప్ పక్కన పడేసి యుద్ధానికి కాలు దూవుతున్నారు. మరోపక్క ఏమైందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, గత 2.5 ఏళ్ళుగా
ఇజ్రాయెల్ గాజాపై ఎలాంటి భీకరమైన దాడి చేస్తుందో అనేది అందరూ ప్రపంచం మొత్తం దాదాపుగా 800 మంది కోట్ల ప్రజలు చూస్తూ వాళ్ళంతా తమ సంఘీభావం సానుభూతి ఏరులై ప్రవహిస్తున్నప్పటికీ ఆ ప్రజలపైన, ఆ చిన్నారులపైన, ఆ మహిళలపైన, ఆ రోగుల పట్ల కనీసం వాళ్ళు తాగడానికి గుక్కెడు మంచినీరు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళకి కావాల్సిన మందులు తీసుకెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. అంటే ఇజ్రాయిల్ ఏం చేస్తుందంటే అక్కడ 2 రకాలుగా చంపేస్తుంది. మనం చూడొచ్చు గాజాలో చూసినట్లయితే బాంబులు వేయడంలో వాళ్ళకి ఒక్క నిమిషం విశ్రాంతి లేదు. మొత్తం అక్కడున్న మొత్తం నాశనం అయిపోయింది. 80% మంది జనాభా చనిపోయింది. అంత భీకరంగా ఉంది అక్కడ. 2 రకాలుగా చంపేస్తుంది. ఒకటి డైరెక్ట్గా బాంబులేసి చంపుతుంటే, ఇంకొకటి వాళ్ళకి కనీసం ఆహారం అందకుండా ఆకలికి అలమటించి చనిపోయేలా ఇజ్రాయెల్ అక్కడ ఆ ప్రాంతవాసులను చేస్తుంది. ఇంకోటి వాళ్ళంతా చాలామంది రోగులు ఉన్నారు. వాళ్ళకు కనీసం మందులు లేకుండా వాళ్ళు చనిపోయేటట్టు మొత్తం ఆ గాజా ప్రాంతం అంతా ఖాళీ అయితే ఒక కెనాల్ని తీసుకెళ్ళి దాన్ని ఈ సూయజ్ కెనాల్లో కలిపేలా వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆ ప్రాంతం అంతా తమకు కావాలి. గ్రేటర్ ఇజ్రాయెల్లో భాగంగానే చాలా దూకుడుగా నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ఎవరైతే ఉన్నాడో వాడు వ్యవహరిస్తున్నాడు. అయితే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, నువ్వు తొందరపడితే చాలా థ్రెట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్లో కొట్టుకుంటూ పోతే, ఒకవేళ ఇరాన్, తుర్కీ, సౌదీ అరేబియా ఏకమైతే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి నువ్వు కొంత కామ్గా, అంటే ఆచితూచి వేస్తూ నీకు ఏదైతే ఎయిమ్ ఉందో గ్రేటర్ ఇజ్రాయెల్, దాంట్లో భాగంగా నీ పని నువ్వు చక్కగా పెట్టుకోవచ్చు అనేది వీళ్ళ వ్యూహం. అయితే తుర్కీ ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలన్నీ 2గా విడిపోయినాయి. యాంటీ అమెరికా అని, అమెరికాకు మిత్ర దేశాలుగా విడిపోయినాయి. అయితే ఇక్కడ అమెరికా మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఐఎస్ కానీ, ఆ తర్వాత మనం చూడొచ్చు దాయిష్, టెర్రరిస్ట్ సంస్థలు, అల్ ఖైదా, తాలిబాన్, ఈ సమస్యలన్నీ ఈ టెర్రరిస్ట్ సమస్యల్ని ఎవరు క్రియేట్ చేశారు? వీళ్ళ పని ఏంటి? ఇస్లామోఫోబియాను వీళ్ళు బాగా, అంటే ప్రపంచం మొత్తం ఇరిటేట్ అయ్యేలా వీళ్ళ వ్యవహారం ఉంటుంది. అసలు ఈ టూల్ ఎవరు క్రియేట్ చేసింది? క్లింటనే అన్నాడు, మేమే క్రియేట్ చేశామని. అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. ఈ టెర్రరిస్ట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపులన్నీ అమెరికా మిత్ర దేశాలకు సపోర్ట్గా పనిచేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇరాన్లో ఏం జరిగింది? ఇరాన్లో ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఏదైతే ఉందో అది ఈ టెర్రరిస్ట్ గ్రూపులని ఇరాన్ నుంచి తరిమేసి బయటకు పంపించేసింది. ఒక పక్కేమో గాజాలో, ఫలస్తీన్లో అసలు అమానుషంగా ఊచకోతలు జరుగుతూ ఇప్పటి వరకు 90,000కు పైగా చిన్నారుల్ని, మహిళల్ని అక్కడ ఊచకోత కోస్తుంటే ఈ టెర్రరిస్టులు చేసే పని ఏంటి అని ఇరాన్ అడుగుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ ఏంటంటే, ఇరాన్ దగ్గర హెజ్బుల్లా ఉంది. అలాగే ఈ మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రతి అరబ్ దేశాల్లో కూడా ఇరాన్ షియా మిలిషియా అనే ఒక స్లీపింగ్ సెల్ను మొత్తం విస్తరించింది. అలాగే యమన్లో హూతీలు పనిచేస్తున్నారు. తుర్కీలో మనం చూడొచ్చు, తుర్కీ కూడా పక్కన సైప్రస్ నుంచి థ్రెట్ ఉంది. అలాగే దుబాయ్, ప్రధానంగా దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ, తుర్కీ కానీ వీళ్ళంతా అమెరికాకు సపోర్ట్గా, ఇరాన్కు యాంటీగా ఉన్నారు. అయితే ఒకవేళ యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది? అసలు మొత్తం మిడిల్ ఈస్ట్ అంటుకుంటుందా? ఖచ్చితంగా చెప్పవచ్చు, అంటుకుంటుందని. అమెరికా బేస్లపై దాడి చేస్తానని ఇరాన్ అంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ అసలు ఏ టైంలో ఇక్కడ మండిద్ది, మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా రావణ కాష్టంలా మండిద్దా, మొత్తం తగలబడుతుందన్న భయాలు ఉన్నాయి. దాని ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం ఉంటుంది. ఎలాంటి దారుణాలు జరగబోతున్నాయనే దాని మీద మొత్తం ప్రపంచం గజగజ వండుతుంది. ఒక పక్కేమో ఇరాన్, అమెరికా మధ్య దానికి కారణం అక్కడ ఉన్న చమురు నిల్వలు. మరోపక్క ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ షియా దేశం అయినప్పటికీ ఇక్కడ పాలస్తీనా సున్నీ కంట్రీ. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళు తమ హక్కుల కోసం, అంటే తమ ఏదైతే మాతృభూమి కోసం వాళ్ళు పోరాడుతున్నారో వాళ్లకు అండగా ఇరాన్ ఏదైతే షియా దేశం సున్నీ దేశానికి అండగా నిలబడుతుంటే, ఎవరైతే సున్నీలని చెప్పుకుంటున్న అరబ్ దేశాలు ఉన్నాయో వాళ్ళు ఎందుకు నిలబడటం లేదు, వాళ్ళు ఎంత డబల్ స్టాండర్డ్తో పనిచేస్తున్నారు అని ఇరాన్ బహిరంగంగానే ఆరోపిస్తుంది. దారుణమైన ఆరోపణ ఏంటంటే, ఇరాన్ ఏం చెప్తుందంటే, మొత్తం ఈ గాజాని కానీ, ఫలస్తీన్లు కానీ ఇంత విచ్చలవిడిగా ఇజ్రాయెల్ తెగబడటానికి, బొంబారీ చేయడానికి కారణం వీళ్ళు ఇచ్చిన ఫ్రీడమే. వీళ్ళంతా
ఆ గాజాను పాలస్తీనాను ఇజ్రాయెల్కు తెగ నమ్మేశారనే ఆరోపణలు కూడా ఇరాన్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ని టోటల్గా మనం చూసాం. అప్పట్లో ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు మొత్తం కూల్చేశారు, నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలు కలిసి ఇరాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తారా, లేకపోతే ఇరానే మొత్తం తనకున్న ఈ అరబ్ దేశాల్లో ఉన్న తన సింపథైజర్స్ ఎవరైతే హిజ్బుల్లా ఉందో, హమాస్ ఉందో, అలాగే షియా మిలీషియాలు ఉన్నాయో, హూతీలు, వీళ్ళందరి సహకారంతో అక్కడ దేశాల్లో ఒక ప్రజా ఉద్యమాలు, రాజరిక పాలన ఇదే కొనసాగుతుంది మొత్తం గల్ఫ్లో. ఆ రాజుల పాలనలో అశాంతి రేగి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది ఈ మిడిల్ ఈస్ట్లో అనేది ఒక ఉత్కంఠగా మారిందని మనం చెప్పుకోవచ్చు.